హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజా. సో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో కౌశల్యంలో మీకు జాబ్ రావాలంటే ఖచ్చితంగా మీరు రెజ్యూమ్ అనేది అప్డేట్ చేసుకోవాలి, అదే ప్రొఫైల్ అప్డేట్ చేసుకోవాలి. సో ప్రొఫైల్ ఈజ్ ఇన్కంప్లీటెడ్ అనే ఎర్రర్ వస్తుంది, కొంతమందికి ప్రొఫైల్ నీడ్స్ ఇంప్రూవ్మెంట్ అనేది ఎర్రర్ వస్తుంది. సో దానికి ఏం చేసుకోవాలనేది, సో ఈ రెండు ఎర్రర్స్ని ఈ విధంగా సాల్వ్ చేయాలి, ఫిక్స్ చేయాలని చెప్పి నేను ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని, అలాగే పక్కన హైప్ బటన్ ఉంటుంది, పాయింట్స్ ఇవ్వండి. సో చాలా మందికి ప్రొఫైల్ నీడ్స్ ఇంప్రూవ్మెంట్ అనేది ఎర్రర్ వస్తుంది, ప్రొఫైల్ క్రిటికలీ ఇన్కంప్లీట్ అనేది వస్తుంది. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. బేసిక్, ఎడ్యుకేషన్, ప్రొఫెషనల్ అండ్ సర్టిఫికేట్ అండ్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కంప్లీట్ అయినాయా లేదో చెక్ చేసుకోండి. ఎవరికైతే ఇవి 4 కంప్లీట్ అని వచ్చి అయినా కూడా స్టిల్ వాళ్ళకి ప్రొఫైల్ నీడ్స్ ఇంప్రూవ్మెంట్ అనేది ఒక ఎర్రర్ వస్తుంది. ఈ 4 కంప్లీట్ చేసిన వాళ్ళకి అసలు ఈ ప్రొఫైల్ క్రిటికల్ ఇన్కంప్లీట్ అనే ఎర్రర్ ఎవరికి వస్తుందంటే, సో వాళ్ళకి ప్రొఫెషనల్ ఇన్ఫర్మేషన్ దగ్గర పెండింగ్ ఉంటుంది అండ్ సర్టిఫికేట్ అండ్ ప్రాజెక్ట్స్ దగ్గర పెండింగ్ ఉంటుంది. వీళ్ళకి ఎవరికైతే పెండింగ్ ఉందో వాళ్ళకి ప్రొఫైల్ ఈజ్ క్రిటికల్ ఇన్కంప్లీట్ అని చెప్పి వస్తుంది. సో మీరు ఏం చేయాలి అంటే, సో ప్రొఫైల్ ఈజ్ క్రిటికల్ ఇన్కంప్లీట్ ఉండే వాళ్ళకి చెప్తున్నా, మీరైతే ఖచ్చితంగా మీరు సర్టిఫికేషన్ యాడ్ చేయాలి. మీకు ఏదో ఒకటి ఉంటాయి కదా, అవి యాడ్ చేయండి. తర్వాత మీ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, ఖచ్చితంగా అకాడమిక్ ప్రాజెక్ట్స్ కానీ ఇంకేదన్నా మీరు చేసింటారు కదా, అవి యాడ్ చేయండి. తర్వాత వర్క్ ఎక్స్పీరియన్స్లో మీరు ఫ్రీలాన్సింగ్ యాడ్ చేయొచ్చు, ఇంటర్న్షిప్ యాడ్ చేయొచ్చు, ఇంకా మీరు కాంట్రాక్ట్గా ఏదైనా జాబ్ చేసింటారు కదా అది యాడ్ చేయొచ్చు. బట్ ఐటీ ఇప్పుడు కొంతమందికి ఫ్రెషర్స్కి మేము యాడ్ చేయాలంటే అట్లీస్ట్ ఏదో ఒకటి చేసింటారు కదా, అవి అయితే యాడ్ చేయండి. అవి యాడ్ చేస్తేనే ప్రొఫైల్ అనేది కంప్లీట్ అనేది వస్తుంది. అప్పటిదాకా అయితే రారు. మీరు ఇవైతే యాడ్ చేయండి. చాలామంది ఇంకొక మెయిన్ పాయింట్ మిస్ అవుతున్నారు. ఇక్కడ మనకి బేసిక్ ఇన్ఫోలోకి వెళ్ళి అక్కడ ప్రొఫైల్ సమ్మరీ ఉంటుంది, డిస్క్రైబ్ అబౌట్ యువర్ సమ్మరీ ఉంటుంది, యువర్ సెల్ఫ్ అని చెప్పి ఒక ఉంటుంది. ఆ సమ్మరీ అది 1000 words లిమిట్ ఉంటుంది. మీరు ఖచ్చితంగా అదైతే క్లియర్గా 1000 wordsలో మీకు ఏమేమి స్కిల్స్ ఉన్నాయి, మీకు ఏమేమి వచ్చు, అంటే మీ క్యాపబిలిటీ ఏంటి, మీరు ఏం ప్రాజెక్ట్స్ చేశారో దానిపైన అని చెప్పి మీరు క్లియర్గా ఆ ప్రొఫైల్ సమ్మరీ అని చెప్పి రాయాలి 1000 words. బట్ మీరు ChatGPT యూస్ చేసుకొని మీ స్కిల్స్, వెరిఫైడ్ స్కిల్స్ ఉంటాయి కదా, ఆ స్కిల్స్, మీ సర్టిఫికేషన్ ఏదైనా ఉంటే అది, మీ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్కి ఏదైనా ఉంటే అవన్నీ అక్కడ ఇచ్చి ప్రాంప్ట్ క్రియేట్ చేయమని చెప్పండి. అదైతే మీకు 1000 wordsలో ఒక సమ్మరీ అనేది ఇస్తుంది. సో దాంట్లో ఏదైనా చేంజెస్ ఉంటే మీరు చేంజ్ చేసుకోండి, అదైతే ఖచ్చితంగా ఫిల్ చేయండి బేసిక్ ఇన్ఫోలో. నెక్స్ట్ మీకు వర్క్ ఎక్స్పీరియన్స్లో అయితే ఇవి యాడ్ చేసుకోండి. మీరు ఇంటర్న్షిప్ చేసిన, ఫ్రీలాన్సింగ్ అయినా, కాంట్రాక్ట్ వర్క్ అయినా, ఇంకేదైనా అదర్స్ అని ఉంటుంది, ఇంక వేరే ఏదైనా మీకు ఏదో ఒకటి వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, అది కూడా సెలెక్ట్ చేసుకుని, ఐటీ కానీ నాన్ ఐటీ ఫీల్డ్ అయినా సరే మీరు అదైతే సెలెక్ట్ చేసుకుని దాని గురించి అయితే డీటెయిల్స్ అనేది ఫిల్ చేయండి ఖచ్చితంగా. తర్వాత స్కిల్స్లో ప్రొఫెషనల్ ఇన్ఫర్మేషన్ దగ్గర అక్కడ కూడా మీరు వర్క్ ఎక్స్పీరియన్స్ యాడ్ చేశారనుకోండి, మీ జాబ్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనేది ఖచ్చితంగా రాయాలి. ఇప్పుడు సపోజ్ మీరు ఎవరైతే వర్క్ ఎక్స్పీరియన్స్ యాడ్ చేశారో ఇంటర్న్షిప్ కానీ, అక్కడ ఇంటర్న్షిప్లో మీ రోల్ ఏంటి, మీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేది క్లియర్గా రాయాలి. అది కూడా 1000 words. సో ఇవన్నీ ఖచ్చితంగా ఫిల్ చేయాలి. తర్వాత సర్టిఫికేషన్స్లో మీకు ఇక్కడ మార్క్ లిస్ట్ యాడ్ చేయకూడదండి. సర్టిఫికేట్ అంటే చాలామంది సర్టిఫికేషన్స్ అంటే మార్క్ లిస్ట్ యాడ్ చేస్తున్నారు, ఇక్కడ మార్క్ లిస్ట్ కాదు. మీరు ఏదైనా కోర్స్ కానీ, ఐటీకి సంబంధించిన కోర్స్ కానీ ఏదైనా కంప్లీట్ చేసినా, ఇంకేదైనా ఇప్పుడు సపోజ్ మనకి అమెజాన్ AWS సర్టిఫికేట్ ఉంటుంది, అలాంటి సర్టిఫికేట్లు ఏదైనా కంప్లీట్ చేసినా అవి యాడ్ చేయండి. దాంట్లో మీ అప్లోడ్ చేయాలి ఆ సర్టిఫికేట్. సో దాని ఎక్స్పైరీ డేటు ఇవన్నీ యాడ్ చేయాలి. తర్వాత ఆ సర్టిఫికేట్లో సమ్మరీ ఉంటుంది. ఆ సర్టిఫికేట్లో మీరు ఏమేమి స్కిల్స్ అనేది నేర్చుకున్నారని చెప్పి సమ్మరీ ఉంటుంది. 200 words లిమిట్ ఉంటుంది. అది ఖచ్చితంగా రాయాలి మీరు ఆ సమ్మరీ కూడా. సో ఇవన్నీ కంప్లీట్ చేస్తే మీకు ప్రొఫైల్ అనేది ఇన్కంప్లీట్ అనేది ఎర్రర్ పోతుంది. అలాగే ప్రొఫైల్ నీడ్స్ ఇంప్రూవ్మెంట్ అంటే మీరు అన్నీ కంప్లీట్ అయింటాయి కానీ ఏదో ఒక డీటెయిల్స్ అనేది మిస్ అయింటాయి. సపోజ్ మీరు సర్టిఫికేట్లు యాడ్ చేయకపోవడం, లేదంటే ప్రాజెక్ట్స్ అనేది ఖచ్చితంగా యాడ్ చేయాలి. మీరు ప్రాజెక్ట్స్ యాడ్ చేయకపోతే ప్రొఫైల్ నీడ్స్ ఇంప్రూవ్మెంట్ అనేది ఎర్రర్ అనేది వస్తుంది. మీకు అక్కడ 4 కంప్లీట్ అని వచ్చినా సరే మీరు ప్రాజెక్ట్స్ యాడ్ చేయకపోతే ప్రొఫైల్ నీడ్స్ ఇంప్రూవ్మెంట్ అనే ఎర్రర్ అనేది వస్తుంది. మీరు అకాడమిక్ ప్రాజెక్ట్స్ కానీ ఇంకేదైనా ఇంటర్న్షిప్లో చేసిన అట్లీస్ట్ ఏదో ఒక డమ్మీ ప్రాజెక్ట్స్ అనే యాడ్ చేయండి. సపోజ్ మీకు ఎక్సెల్ వచ్చు, దానికి సంబంధించిన ఒక డమ్మీ ప్రాజెక్ట్స్ అనే యాడ్ చేయండి. యాడ్ చేయకపోతే అది కంప్లీట్గా అలాగే ఉంటుంది, ప్రొఫైల్ నీడ్స్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఇవైతే ఖచ్చితంగా ఇప్పుడు నేను ఏవైతే ఈ వీడియోలు చెప్పినా అవన్నీ అప్డేట్ చేసుకోండి. మీకైతే ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఎక్కువ ఉంటాయి. సో ఇక్కడ మన డేటాని కంపెనీస్కి ఫార్వర్డ్ చేస్తారు. సో మీకు ఆ విధంగా కాల్స్ అనేది HR దగ్గర నుంచి కాల్స్ వస్తాయి, మీరు వెరిఫై చేసుకోండి ఎవరికైతే కాల్స్ వస్తాయో. సో ఇక్కడ ఫస్ట్ మీ రెజ్యూమ్ అనేది ఇక్కడ ఎర్రర్ ఏం రాకుండా ఉండాలి. తర్వాత HR దగ్గర నుంచి కాల్స్ వస్తాయి. సో ఆ కాల్స్ వచ్చినప్పుడు మీ రెజ్యూమ్ అనేది ఇక్కడ ఏదైతే మీరు పెట్టారో ఇక్కడ డౌన్లోడ్ చేసుకుని వాళ్ళకి ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ విధంగా కాల్స్ అనేది వస్తాయి. మీరు HRతో ఇంటర్వ్యూస్ అనేది నెక్స్ట్ రౌండ్స్ అనేది షెడ్యూల్ చేసుకొని, సో మీకు ఫైనల్గా జాబ్ వస్తే మీరు ఇక్కడ కౌశల్యం దాంట్లో అప్డేట్ చేయాలి. సో ఈ విధంగా అయితే
ఇది జాబ్ ప్రాసెస్. సో ఇంకా ఈ మెసేజ్లు అనేది కొంతమందికి మాత్రమే వచ్చాయండి వాట్సాప్లో. సో వాట్సాప్లో మెసేజ్లు వస్తున్నాయి ప్రొఫైల్ నీడ్స్ ఇంప్రూవ్మెంట్ అని చెప్పి. వాళ్ళకైతే మీకు మంచి స్కోర్ వచ్చింది, అందువల్ల మీరు ప్రొఫైల్ అనేది ఇంప్రూవ్ చేసుకొని దానివల్ల మీకు మంచి జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయని చెప్పి చాలా మందికి వాట్సాప్లో వచ్చాయి. అందరికీ రాలేదు, కొంతమందికి మాత్రం వచ్చాయి. రాని వాళ్ళు ఏదైనా టెన్షన్ పట్టుకొని మీరైతే ప్రొఫైల్ అనేది ఈ విధంగా కంప్లీట్ చేసుకొని మన ఛానల్లో దీనికి సంబంధించిన కౌశల్యం రిలేటెడ్గా మీకు ఏ డౌట్స్ ఉన్నా ఛానల్లో వీడియోస్ పెట్టాను, మీరు దయచేసి ప్లేలిస్ట్ అయితే పెడతాను. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే ఆ ప్లేలిస్ట్లో వీడియోస్ ఉంటాయి, అవన్నీ చూడండి. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే క్లారిఫై అవుతాయి. సో ఫైనల్గా ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.